అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసిన ఎలా అనిపించింది? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి మీ సినిమా కోసం? సూపర్. సో ఇంకొకటి ఏంటి అంటే అల్లు అర్జున్ గారి పైన నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ట్రోల్స్ చాలా స్టార్ట్ అయ్యాయి హ్యాండ్ ది, మరి దానిపైన చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు పుష్ప 2 వచ్చింది, అది మొత్తం ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం వచ్చిందిగా మంచిగా స్టాక్. ఇప్పుడు దాన్ని మళ్ళా చేసేది కూడా ఈయననే, మన అన్ననే. దాని ఎవడు కొట్టలేడు, దీని ఎవడు కొట్టలేడు, ఈ రెండు ఇట్టు. ఇప్పట్లో సినిమాలు అనగానే మనం ప్రతి సినిమాని బాహుబలితో కంపేర్ చేస్తుంటాం. బాహుబలి కలెక్షన్స్ ని బీట్ చేయగలుగుతుందా అని చెప్పి ఇప్పటిదాకా ఏది కూడా బీట్ చేయలేకపోయింది. అక్కడ దాకా అంటే కాస్ట్ పరంగా చూసారు, టికెట్ రేట్ పెంచారు అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ అది జనరేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్. అప్పుడు టికెట్ అంటే అప్పుడు ఆ స్థాయిలో అది, ఇప్పుడు ఈ స్థాయిలో ఇది. అట్లా పెరగొద్ది, పెరగొద్ది, అవి కూడా పెరుగుతాయి కదా రేట్లు కూడా, ప్రతిదీ. అవునా కదా మళ్ళా. సో ఓకే, మూవీలో ఇప్పుడు మన కట్లీ గారు అంటేనే ట్రిపుల్ క్యారెక్టర్స్, డబుల్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి మూవీలో మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏవేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 3 క్యారెక్టర్స్, 3. ఒకటి రాక్షసుడు, మరి ఇంకిద్దరు ఏమవుతారు చూడాలి, మన కూడా ఐడియా లేదు, చూడాలి.